హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి క్రిస్పీ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్ స్పెషల్ అని చెప్పేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువతోటి ఈజీగా సింపుల్ వేలో న్యూ బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి అంటే కరివేపాకు పక్కన పెట్టుకున్నాను అనమాట. పాన్ తీసేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టే నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకున్నాను. బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అవ్వటం వల్ల వాటిలో నుండి టేస్ట్ అనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఆనియన్స్ నేను ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి అండ్ కొంచెం ఎక్కువగానే కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ. అవి కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes అనేది నేను బాగా మిక్స్ చేసేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యేలాగా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఆ ఫ్రై చేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నేను ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. చికెన్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చికెన్ చేసేటప్పుడు లాస్ట్లో అనేది ఉప్పు, కారం, ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ అనేది పీసెస్కి పట్టదనమాట. ఉప్పు, కారం పీసెస్ ఫ్రై అవుతాయి కానీ టేస్ట్ పట్టదు. సో అందువల్ల ఏంటంటే అలా ఉండకుండా కొంచెం మనకి ఉప్పు, కారం అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై కాబట్టి చేస్తుంది నేను కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి ఇప్పుడే యాడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలదిప్పుకుంటా మూత పెట్టేసుకొని నేను అనేది చేసుకున్నాను అనమాట. మీకు ఇంకొంచెం ఉప్పు, కారం కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా దించుతున్నాం అనంగా కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటే మీ దగ్గర యాడ్ చేసేసుకోండి. ఇది ఇంకొంచెం ఫ్లేవర్ని అనేది యాడ్ చేస్తుంది మనకి. అది ఫ్రై చేసేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని వైట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. రసం, సాంబార్లోకి సైడ్ డిష్కి అయినా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.